హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో జాక్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య అండ్ ప్రకాష్ రాజ్. డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఫిలాసఫికల్గా మూవీ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. స్టోరీ విషయానికి వస్తే జాక్ ఏకేఏ పాబ్లో నెరూడా తను చేసే ప్రతి పనిలో ఫన్ ఉండాలనుకునే టైప్. బట్ ఆ పనిలో రూల్స్ ఉండకూడదు. తనకి నచ్చినట్లుంటేనే ఆ పని చేస్తాడు. అలా చిన్నప్పటి నుండి చాలా పనులు నేర్చుకొని కోచెస్ రూల్స్ పెట్టడంతో అవి మధ్యలోనే ఆపేస్తాడు. అలా తను ఒక రా ఏజెంట్ అవుదాం అనుకుంటాడు. తన లైఫ్లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, తను రా ఏజెంట్ అయ్యాడా లేదా, ఆ ప్రాసెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడా అనేది మూవీ. హీరో అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపించడం చూసి పాబ్లో నెరూడా ఒక చిలియన్ పోయెట్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అంటారు. అదే నేమ్ని హీరోకి వాళ్ళమ్మ పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, హీరోయిన్ క్యారెక్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. లవ్ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు, కట్ పేస్ట్ లాగా అనిపించాయి లవ్ సీన్స్ అన్నీ. హీరో రా ఏజెంట్ అవుదాం అనుకోవడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది వాళ్ళ అమ్మ గురించి. ఆ సీన్స్ని బేస్ చేసుకుని వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏవి అంతగా ఆర్గానిక్గా అనిపించలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది మూవీలో. హీరో క్యారెక్టర్ కూడా కొంచెం కిక్ మూవీలో రవితేజ గారి క్యారెక్టరైజేషన్ లాగా అనిపించింది. ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ రొటీన్గా ఎండ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగున్నా అది మూవీకి ఎక్కడా యూజ్ లేదు కదా అనిపించింది. తన క్యారెక్టర్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి, బట్ ఎండ్ రిజల్ట్ అయితే ఏం మారలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కొన్ని సీన్స్లో ఆర్టిఫిషియల్గా అనిపించాయి సెట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా కుదరలేదు. డబ్బింగ్ అండ్ లిప్సింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మూవీలో అక్కడక్కడ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధు యాజ్ జాక్ తన రోల్లో తను బాగానే పర్ఫామ్ చేశాడు. జాక్ క్యారెక్టరైజేషన్కి తన స్టైల్, బాడీ లాంగ్వేజ్ అండ్ యాక్సెంట్తో బాగా చేశాడు. ప్రకాష్ రాజ్, వైష్ణవి అండ్ మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ ఓకేజ్గా ఉన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శామ్ సిఎస్ డీసెంట్గా ఉంది. మూవీ టోన్కి సింక్ అయ్యేలా బాగానే ఇచ్చాడు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఆయన ఎవ్రీ మూవీలో ఉన్నట్టే ఈ మూవీలో కూడా ఒక ఫిలాసఫికల్ పాయింట్ ఉంది. బట్ భాస్కర్ గారు ఇలాంటి జోనర్లో మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. అంత బాగా తీయలేదనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం బాగా రాసుకున్నారు. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రొటీన్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అవసరమా అనిపించాయి హీరో హీరోయిన్ మధ్య ఉండేవి. ఓవరాల్గా చెప్పాలంటే హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఫిలాసఫీ బాగున్నా ఎగ్జిక్యూషన్ అండ్ సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఒక బొమ్మరిల్లు భాస్కర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఆయన మూవీస్లో ఉండే కోర్ ఎమోషన్ జాక్లో మిస్ అయింది. ఎడిటింగ్ కూడా ప్రాపర్గా లేదు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.